మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తామన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఎన్నిక ప్రక్రియ జరిగిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ఇటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటి దానికి అర్హత లేదు. మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. మీరు ఆ తాలూకా నైతిక హక్కును కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈరోజు గెలిచింది మేయర్ మీద పెట్టినటువంటి అవిశ్వాసాన్ని గెలిచారు తప్ప విశాఖపట్నం నగర ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ, మిగిలినటువంటి కూటమి పార్టీలు కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్య పద్ధతిలో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి 98 మంది కార్పొరేటర్లకి ఎన్నికలు జరిగితే 59 మందిని గెలిపించి 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహావిశాఖ నగరపాలక సంస్థని పరిపాలించాలని, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పి విశాఖపట్నం నగర ప్రజలు కోరుకున్నారు. సరే, తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలు